పిల్లలు పెట్టారు, వాళ్ళు పెట్టారమ్మ వాళ్ళు మసీదు వస్తుంది. ఎండకు సెల్లులో హీట్ అయిపోతుంది ఏదనుకున్నాను అన్న. నిలబడండి ప్రదీప్ అన్న, తీసుకో ఫోటోలు కూడా కొట్టండి. ఇంత లేట్ చేస్తే కష్టం. నువ్వు నిజంగా చెప్తున్నా. ఆ మసీదు రావాలా? వస్తుంది, మసీదు వస్తుంది, జూమ్లో వస్తుంది. పాదయాత్ర చేసేట్లుందా? మైనారిటీ సోదరులందరికీ సలాం లేకం. ఇప్పుడు ఇక్కడ అక్కంపల్లి పంచాయతీలో ఎన్ఆర్ కాలనీ దగ్గర కళ్యాణ్ రోడ్డు సమీపంలో 12 సెంట్ల గవర్నమెంట్ భూమి ఉన్నందున 2008 నుంచి ఎన్ఆర్ కాలనీ ముస్లిం సోదరులందరూ ఇక్కడ నమాజ్ చదువుతున్నాము. 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు పరిటాల సునీతమ్మ అక్క గారు మినిస్టర్ అయినప్పుడు ఇక్కడ ఇట్లా గవర్నమెంట్ ప్లేస్ ఉంది, ఒక 12 సెంట్లు మాకు ఈద్గా కావాలని అడిగినప్పుడు మినిస్టర్ గారు అప్పుడు మాకు సాయం చేసినారు. ఎంఆర్ఓతో లెటర్ ఇప్పించినారు, పట్టా ఇస్తున్నారు. అప్పటి నుంచి ఈద్గా కట్టుకొని నమాజ్ చదువుకుంటున్నాము. ఇక్కడ కొంతమంది 2019 తర్వాత చాలామంది వచ్చి మాది ఇది ప్లేసు మేము తీసుకున్నాము, మేము కొన్నాము, మీకు హక్కు లేదు అని మాట్లాడినారు. అందరూ రిటర్న్ పోయినారు. కానీ ఇప్పుడు ప్రెజర్ ఎక్కువయ్యి దీనికి చాలా ఇబ్బందులు కలిగజేస్తున్నారు. 183 సర్వే నెంబర్ 1వ లెటర్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ పత్రాలు డాక్యుమెంట్స్ ఉన్నాయి, కానీ అది ఫేక్. అది మేము 183 2వ లెటర్ సర్వే నెంబర్లో 12 సెంట్లో ఈద్గా ఉంది. దీన్ని కబ్జా చేసి ప్రయత్నాలు చేస్తున్నారు. మాకు గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు పట్టా ఇచ్చింది కూడా మా దగ్గర ఉన్నది, పట్టా కూడా ఉంది మా దగ్గర. దీంట్లో డైక్లాట్లో కూడా సపరేట్ ఒక లెటర్ ఉన్నది, బావి అని. దీనికి సపరేట్ లెటర్ ఉన్నది 12 సెంట్లకి. ప్లాన్లో 14-15 నెంబర్లో గీసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినారు. కానీ 183 2వ లెటర్ లేక అది వర్తించదు. ఇంకోటి మాన్యువల్ ఇష్యూలో కూడా రిజిస్టర్ ఆఫీస్ నుంచి మాన్యువల్ ఇస్తున్నాము. సపరేట్ 183 2వ లెటర్లో 12 సెంట్లు ఉన్నది. ఇక్కడ దీంట్లో వచ్చేసి స్కెచ్ కూడా దీనికి సపరేట్గా 12 సెంట్లకి స్కెచ్ ఉన్నది. ఇదంతా నైట్రాల్గా ఉండి మాకు సుల్తామక్క గారు మాకు ఇచ్చినారు దీన్ని. కాకపోతే ఇప్పుడు ప్రెజర్లు చేసి మాకు మీరు డబ్బులు అడుగుతున్నారు, ₹1 కోటి అడిగినారు. మేము ఇస్తేనే మేము ఇస్తాం, లేకుంటే చంపుతామని బెదిరిస్తున్నామని మాకు వీడియోలకి పేపర్లకి ఇస్తున్నారు. మొన్న ఇటీవల రంజాన్ 21వ తేదీ రంజాన్ ప్రార్థన చేసినాము. ఆ రోజు సాక్షి పేపర్ కూడా రాసినారు. 2.5 కోటికి కబ్జా చేస్తున్నారు, పరిటాలను కూడా విమర్శించినారు. కాకపోతే ఇంత తెలిసి కూడా వాళ్ళు నిన్న వచ్చి కొన్నాము, 22 లక్షలు కొన్నాము అని గురు అనే అబ్బాయి నిన్న వచ్చినాడు. కొత్తగా నిన్న వచ్చి మీరు కాంపౌండ్ వేస్తున్నాడు. ఇంతకుముందు ఫిల్లర్లు వేసింటే కూడా తీసేసినాము. ఇక్కడ సెంట్ వచ్చేసి దాదాపు 30 లక్షల దాకా ఉంది. 10 సెంట్లు 82 లక్షలకు ఎవరు అమ్మరు, ఎవరు కొనరు. రియల్ది అయితే దాన్ని తీసుకుంటే అసాధ్యం. అది కాకపోతే వాళ్ళు ఏదో కబ్జా చేసేదా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు 183 1వ లెటర్లో ఉన్నారు, 183 2వ లెటర్లో మేము ఉన్నాము. కాబట్టి దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు మీడియాలకు ఇచ్చి మమ్మల్ని ఊరికే ప్రచారం చేసి దుష్ప్రచారంతో మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. దయచేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ మాకు సహకరించి ముస్లింలని ఇబ్బందులు లేకుండా చేస్తారని ప్రార్థిస్తున్నాను. ఎవరు అక్కడ ఆక్రమించుకునేది ఇంతకుముందు చాలామంది ఇస్తున్నారు. వాళ్ళ పేర్లు గుర్తులేవు. 5, 6, 7 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు ఇప్పుడు వచ్చేసి తగరకుంట ప్రభాకర్ బావమర్తి చంద్ర అనే అతను, లక్ష్మీనాయక్ అనే ఎస్టీ క్యాండిడేట్ ఒక ఆయన, అందరూ వస్తున్నారు. నిన్న 4th రోడ్ రామాంజనేయులు అని నేను కొన్నాను అని ఒక్కొక్క రోజు వచ్చి నేను కొన్నామని చెప్పి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని ఇక్కడ రాకుండా చేస్తున్నారు. దాంట్లో వచ్చేసి
దుర్గా కానిస్టేబుల్ కూడా మాకు అన్న మీకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది, వాళ్ళు కొన్నారు, వాళ్ళు రైట్ రాడ్లుగా ఉంది, మీకు పక్కన ఒక 20-30 సెంట్లు స్థలం కేటాయించి మీకు ఇప్పిస్తాను వాళ్ళతోను, మీరు వదిలేసుకోండి అని కూడా ఆయన చెప్పినాడు. కానీ మేము అట్లా చేయము, మాకు ఉండేది ఈదుగా ఉంది, మేము దాన్ని పవిత్రంగా చూసుకుంటాము. కాబట్టి మాకు అవసరం లేదు, 8 సెంట్లు ఇచ్చినా మాకు అవసరం లేదు, మాకు ఇదే ఉండాలని మా ప్రయత్నం మేము చేసినాము. నిన్న లేడీస్ని పిలుచుకొచ్చి ఆడవాళ్ళందరినీ కాంపౌండ్ వేసుకుంటే వాళ్ళు పిలుచుకొచ్చి మేము వస్తే కిందికి వస్తే ఈదుకాలేకి వస్తే మమ్మల్ని కేసు పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు మేము పోయి స్టేషన్ పోయి ఎస్టీ కేసు పెడతాము, అది ఇది బెదిరిస్తే మేము వాళ్ళ దగ్గర ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళని గౌరవించాలనేసి మేము పోలీస్ స్టేషన్ పోయి సిఐ గారితో కలిసి ఆయన పంపించి ప్రస్తుతానికి ఆపేసినాడు. 2-3 రోజుల వరకు ఎవరు పోదని చెప్పినారు, అంతవరకు జరుగుతుంది. ఇదేమైనా కోర్టులో ఉందా? ఆ కోర్టులో ఉంది, దీన్ని కోర్టుకి వేసినాము. కోర్టులో చంద్రబాబు నాయుడు ఆయన 2022లో కోర్టుకి వేసినారు. దాన్ని చంద్రబాబు నాయుడు ఆయన వేసినారు. రోజుకొకరు వస్తున్నారు. ఇది కోర్టులో నడుస్తుంది. కోర్టులో నడిచేటప్పుడు కొనకూడదు అమ్మకూడదు అని అందరికీ తెలుసు. కాకపోయినా వాళ్ళు వచ్చి కొంటామని ప్రతి ఒక్కరూ కొన్నామని బెదిరిస్తున్నారు. మనకి అగ్రిమెంట్లు ఉంటాయి, మాకు రిజిస్ట్రేషన్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ వచ్చేది దీన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాలో వచ్చేసి ఎవరు రౌడీలు లేరు, ఎవరు మాకు ప్రతి ఒక్కరికి 1 కోటి రూపాయలు అంటారు, 50 లక్షలు అంటున్నారు, 70 లక్షలు, ఒక్కోసారి ఒక్కొక్క పేర్లు చెప్పి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మైనారిటీ సభ్యులందరికీ అస్సలాము అలైకుం. అన్న, నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టారు కొంతమంది వ్యక్తులు. ఆ వ్యక్తులను చూడడమే మొదటిసారి. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఈరోజు ఒకరు, రేపు ఒకరు, మన్నాడు ఒకరు వస్తూనే ఉన్నారు. అది యాక్చువల్గా అంటే 183 1వ లీటర్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంది. 183 2వ లీటర్లో 12 సెంట్లు బాగుంది అక్కడ అది. కానీ వాళ్ళు ఏమంటున్నారు, లెటర్ వేరే అయ్యి వస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎంత చెప్తున్నా అర్థం చేసుకోవడం లేదు. నిన్నటి రోజున వాళ్ళు మా పేర్లు తీసి షరీఫు, లాలు, వన్నూరు స్వామి, ఇమాము, హజరత్తు అని చెప్పేసి 1 కోటి రూపాయలు డిమాండ్ చేసినారు. మేము 1 కోటి రూపాయలు కానీ 10 వేసాలు డిమాండ్ చేసినది, ఎక్కడైనా 1 రూపాయి డిమాండ్ చేసినది ఏదైనా ప్రూఫ్ ఉంటే మీరు పెట్టండి బయటికి. అన్ని అవాస్తవాలు మాట్లాడుకుంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఆ రోజు మాకు 2018లో మంత్రి గారు సహకారంతో మైనార్టీ సభ్యులందరికీ అడగగా మేము వాళ్ళు సహాయం చేసిన స్థలం ఇది మాకు. దీన్ని ఎంతోమంది వచ్చి కబ్జా చేయాలని చూస్తున్నారు. వాళ్ళు కబ్జా చేస్తూ మమ్మల్ని కబ్జా చేస్తున్నామని చెప్పేసి తప్పుడు ప్రచారాలను చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దేవుని విషయంలోకి వస్తే ఎవరు బాగుపడరు. ఇది మంచి పద్ధతి కాదు. మంచిగా ఏదైనా ఉంటే చేసుకోండి, వాళ్ళు రికార్డుగా ఏదైనా ఉంటే చేసుకోండి, కానీ ఇది సరైన విషయం కాదు. ఏం పేరు నీ పేరు? నా పేరు షరీఫ్ అన్న. అందులో నా పేరు కూడా మెన్షన్ చేసేసి 1 కోటి రూపాయలు ఎక్కడైనా 1 రూపాయి తీసుకున్నామనే ప్రూఫ్ వాళ్ళు చూపివ్వండి. అన్ని తప్పుడు ప్రచారాలన్నీ చేస్తూ ఉన్నారు. దారానికి వచ్చిందని చెప్పి ఇస్తాం